పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అపోహల వల్ల మాకేం లేదు, మేము బానే ఉన్నాము అని అలా దబాయింపుగా మాట్లాడి కూడా ఇలా రిలేషన్స్ ని బ్రేక్ చేసుకుంటున్నారు కూడా ఎక్కువ ఉన్నాయి. అట్లా కూడా ఎక్కువ ఉన్నాయి. అవే చాలా ఉన్నాయమ్మా. చెప్పరు మనకు. అసలు ఏంటంటే అసలు ఒక మీడియేషన్ కౌన్సిల్కి వచ్చినా కూడా అక్కడ మనకు ఇవన్నీ ఎప్పుడు చెప్తారంటే 1 by 1 మనము ఒక కాకా సెషన్ అంటాం మేము దాన్ని. దాంట్లో కూర్చోబెట్టి అసలు సమస్య ఏంటి, ఎక్కడుంది అని అడిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు ఇంటర్నల్. కాకపోతే మనం పేర్లు కానీ కేసుల గురించి కానీ బహిర్గతం చేయలేం, చెప్పకూడదు. అది ఎథిక్స్ కాదు మాకు. సో మ్యామ్, నా దృష్టిలో ఏంటి అని అంటే పెళ్లి అనేది ఈ రోజులలో ఒక ఇన్వెస్ట్మెంట్ అని నేను అంటాను. దానికి మీరేమంటారు? ఇన్వెస్ట్మెంట్ గానే ఎందుకు చూస్తున్నారమ్మా? అంటే లైక్ అమ్మాయి ఏం తెస్తుంది, అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళు అమ్మాయి ఏం తెస్తుంది, ఎంత ఇస్తుంది అని మాత్రమే చూస్తున్నారు. అమ్మాయి వాళ్ళు ఏంటి అని అంటే అబ్బాయికి ఎంత ఉంది, ఏముంది, ఎంత సంపాదిస్తున్నాడు అని ఇది మాత్రమే చూస్తున్నారు తప్ప ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి హ్యాపీగా ఉండగలరా, వీళ్ళు అంటే గొడవలు అనేవి చిన్న చిన్న గొడవలు ప్రతి రిలేషన్ లో ఉంటాయి. కానీ ఆ గొడవల్ని పేరెంట్స్ దాకా తీసుకెళ్లి దాన్ని పెద్దగా చేసి విడిపోయే స్టేజ్ కి వస్తాయి అని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఆ ఫర్దర్ గా ఉండే రిలేషన్ అనేది కనుమరుగైపోయి నెక్స్ట్ అది డివోర్స్ వరకు పోయి ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని నేను అంటాను. అది నిజమే అంటారా? కారణం ఏంటంటే అమ్మా ఇక్కడ సరే ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేవి ఉన్నాయి కదా, సరే మనం 2 ఫ్యామిలీస్ కలుస్తున్నారు అక్కడ, 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే, తర్వాత పెద్ద కూర్చిందైనా అరేంజ్ మ్యారేజ్ అయినా ఎలాంటి మ్యారేజ్లైనా కూడా ముందు నేను కౌన్సిలింగ్ అనేది ఎందుకు అవసరం అని స్ట్రెస్ చేస్తున్నా అంటే ఒక మీడియేషన్ సెంటర్కి వెళ్ళి మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు అదే వేస్తున్నారు, నీకు ఇంత ఉంది, నాకు ఇంత ఉంది, మా నాన్న నీకు ఇంత ఇచ్చాడు, మా అమ్మ నీకు ఇంత ఇచ్చింది, నువ్వేం చేసావు, దాని గురించి అడుగుతున్నారు. ఎంతసేపు నేను వేరు నువ్వు వేరు అన్న దాంతో కూడా ఒక రీజన్ ఇక్కడ. తర్వాత ఈ హెల్త్ ఇష్యూస్ ఒకటి, తర్వాత మనకు అంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ కూడా అమ్మ ఇంపార్టెంట్. సరే మనం ఏం చదువుకున్న వాళ్ళు కూడా కాపురాలు చేస్తున్నారు, వాళ్ళు కలిసే ఉంటున్నారు, వాళ్ళలాగా మనం అవుతున్నామని నేను అనట్లేను. కాకపోతే ఈ ఎక్కువ తక్కువలు, నాకు ఇంత ఉంది, మేము ఇంతమంది మేము ఉన్నాము, మా ఇంట్లో మేము ఇట్లాగే బతికాం కనుక నీ దగ్గర కూడా నాకు ఇవన్నీ ఫెసిలిటీస్ కావాలి, ఇట్లాగే ఉంటాను అనటం ఒకటి. అడ్జస్ట్మెంట్ అనేది తక్కువైపోతుంది. ఇది తక్కువ కావటానికి రీజన్ ఏంటి? డబ్బులు. నా దగ్గర నేను ఇంత సంపాదించాను, నాకు ఇంత ఉంది, మా పేరెంట్స్ నీకు ఇంత ఇచ్చారు కదా అంటే ప్రతిదాన్ని మనం డబ్బులతోని పోల్చి చూస్తున్నాం. మనము బంధుత్వాలు ఏర్పడుతున్నాయి, 2 ఫ్యామిలీస్ ఒకటైతున్నాయి అని అంటే ఒక బంధం అనేది ఏర్పడుతుంది ఆ 2 వ్యక్తుల మధ్యన. వీళ్ళు లైఫ్ను లీడ్ చేస్తారు అన్న ఆలోచన కనుమరుగైపోతుంది. ప్రతిదాన్ని డబ్బులతోనే పోల్చుకుంటున్నాం మనం. ఏది కానీ మనకు ఇంతుందా అంతుందా, నీకెంతుంది అంటే అబ్బాయిని అడుగుతున్నారు ఇవాళ రేపు అమ్మాయిలు కూడా, నీకెంతుంది, నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఎప్పుడు నన్ను ఫారెన్ ట్రిప్కి ఎప్పుడు తీసుకుపోగలుగుతావు, ప్లాన్ ఎప్పుడు చేస్తావు, ఇవే అడుగుతున్నారే తప్ప మనము లైఫ్ని ఎట్లా లీడ్ చేస్తాము, మనకున్న మీన్స్ ఏంటి, మనం బ్రతుకుతాం, ముందు మన లైఫ్ను ఎట్లా తీసుకువెళ్దాం, మనం ఎప్పుడు కలిసి ఉందాం. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు అనగానే అమ్మ ఒక విషయం ఇక్కడ, సరే వీళ్ళు పేరెంట్స్ చూసినా వాళ్ళు చూసి చేసుకున్న అవగాహన లోపం ఒకటి ఉంటుంది. తర్వాత కొంత టైం అనేది ఇవ్వట్లేరమ్మా. వెంటనే ఇప్పుడు ఏమంటారు కదా ఎంగేజ్మెంట్లని ఇప్పుడు వచ్చాయి కదా, వాటి తర్వాత ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు చేసేసుకుంటాం. ఆ ఎంగేజ్మెంట్లు కానీ అవన్నిటికీ కనీసం ఒక 1 year టైం. ఎందుకు అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇష్టానిష్టాలు ఏంటి, చదువు ఏంటి, వాళ్ళున్న పరిస్థితులు ఏంటి, ఎక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా, ఈ కంపాటబిలిటీ విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవటానికి వాళ్ళకు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి టైం అనేది కావాలి. టైం లేకుండా చేయటంతో ఏమైతుందంటే అసలు ఈ అయోమయంలో పడిపోతున్నారు పిల్లలు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ కోట్ల కొద్ది రూపాయలు ఖర్చులు పెట్టి చేసుకుంటున్నారు కానీ అయోమయ స్థితిలో ఉంటున్నారు. ఎందుకు చేసుకున్నాము ఏంటి, వాళ్ళు ముందు ఏం చేయాలన్నది కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదు.
అలాంటి పరిస్థితులలో ఉంటున్నారు పిల్లలు. అట్లా ఉండకుండా ఉండటానికి వాళ్ళకి కొంత సమయం అయితే కావాలి. పెళ్లి కాగానే వెంటనే పిల్లల్ని కనటం అనేది పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరేంటి, మీరు ఎక్కడ ఉన్నారు, మీరుగా ఎదగటానికి, మీరుగా ముందుకు మీ లైఫ్ను లీడ్ చేయటానికి మీకు కొంత సమయం, అదే 2 to 3 years వరకు మీరు పిల్లల్ని పెట్టుకోకండి. ఇవి నా సలహాలు. దాని తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 1 year మనం ఈ ఎంగేజ్మెంట్ల మధ్యన టైం కూడా ఇస్తే అర్థం చేసుకుంటాను. ఎందుకంటే 1 year దాకానైతే నటించలేరు కదమ్మా. అవును, 1 year దాకా నటించలేరు కదా. కొన్ని పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ తర్వాతనే, పెళ్ళికి ఎంగేజ్మెంట్కు మధ్యలోనే రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. ఒకళ్ళనొకళ్ళు మాటలు విపరీతంగా ఎక్స్చేంజ్ చేసుకోవటం, అంటే ఏ మాట అనటానికి కూడా వెనకాడకుండా మాట్లాడుకుంటున్నారు. సభ్య సమాజంలో ఉంటూ చదువుకున్న వాళ్ళు కూడా ఈగోకి తీసుకుంటారు. నన్ను ఆ అమ్మాయి నన్ను అన్నది అని అబ్బాయి నన్ను అన్నాడని అమ్మాయి ఒకరినొకరు పోట్లాడు. తర్వాత ఇంకేంటి చేస్తున్నారంటే, పాపం అమ్మాయి వైపు వాళ్ళు ఇంకా ఒదిగి ఉండి ఏమంటున్నారంటే, అయ్యో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదండి, ఇప్పుడు ఎట్లా మనం అని అనుకుంటున్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయినా కూడా పర్వాలేదండి, మీకు ఒకవేళ నిజంగానే ఆ సంసారం నిలబడదు, వాళ్ళ కంపాటబిలిటీ సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా ఉండలేరు అన్నది మీకు ఎప్పుడైతే ఆ ఆలోచన మీకు వచ్చిందో, ఇంకా కొంచెం టైం ఇవ్వండి, డ్రాప్ గాండి. మీకు సమాజంతో ఏం అవసరం లేదమ్మా. ఈ ఇంట్లో అమ్మ నానమ్మ తాతయ్య వీళ్ళంతా ఇంట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు అర్థం చేసుకుంటారు మీ పరిస్థితి ఏంటో. సమాజంతో పెట్టుకోకండి. ఎందుకంటే సమాజం బాగున్నా చూడలేదు. సమాజంలో అంటే ఎవరండి? మనమే కదా, మనమే సమాజం. మనం తీసుకొచ్చిందే రైట్, మనం తీసుకొచ్చిందే చట్టం, అంతే. మనుషులమే కదండి, మనుషులం కనుక మనుషులుగా ఎదగటానికి ఆ అవకాశాన్ని ఇవ్వండి. ఈ సూసైడ్లు ఎందుకు చేసుకుంటున్నారంటే, అమ్మా సరే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతకాలానికే వీళ్ళు ఎంటదంట పిల్లల్ని కనటం, ఆర్థిక స్తోమతలు సరిగ్గా లేకపోవటం, అటువాళ్ళు ఇటువాళ్ళు పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేకపోవటం, కనీసం మనకు మోరల్ సపోర్ట్ అన్నా ఉండాలి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. లేకపోవడంతో ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే విడాకులు తీసుకోవటము, లేకపోతే సూసైడ్లు చేసుకోవటము. సూసైడ్ ఏమన్నా రీజన్స్ ఉంటున్నాయా అమ్మా? ఇప్పుడు లేదు, రీజన్స్ లేవు కదా. చిన్న రీజన్స్ వీటికి ఎందుకమ్మా మీరు మీ లైఫ్లను మీరు బలి చేసుకోవటం? ఒక్క డైలాగ్ విల్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అన్నట్టు ఒక్క మాట మాట్లాడండి మీ పేరెంట్స్ తోటి కూడా. మీ కంపాటబిలిటీ దాని విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి అనుకున్నది, మీరు ఎలా ఉండాలని మీరుగా నిర్ణయించుకున్న దాని గురించి కూడా మీరు మాట్లాడండి. ఒక మాట మాట్లాడి దాని ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. ఒకవేళ నిజంగానే మీకు భర్తతో ఉండటం ఇష్టం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఉండలేను అన్న దగ్గరకు వచ్చినప్పుడు లాస్ట్ రిసార్ట్స్గా మీరు ఇద్దరు కలిసి విడిపోండి. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటాలో, సూసైడ్లు చేసుకోవటాలో ఇలాంటి విపరీతమైన ఆలోచనలు మాత్రం రావద్దు ఎవరికైనా. మ్యామ్, ఇప్పుడు మీరు అన్నట్టు పెళ్ళైనాక కొంతమంది ఫాస్ట్గా పిల్లల్ని కనిస్తూ ఉంటారు. దాని తర్వాత కంపాటబిలిటీ లేదని, ఇద్దరికి సెట్ అవ్వట్లేదని చెప్పి డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లలో పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం? ఇందులో చాలా నలిగిపోయేది పిల్లనేనమ్మా. ఇందులో ఇప్పుడు ఒక మీడియేషన్ వీళ్ళందరికీ కూడా మేము అదే చెప్తాం, మీరు ఇప్పుడే వెళ్ళి కోర్టుల మెట్లు ఎక్కకండి అమ్మా. కోర్టులలో మనకు ఒక 5 కోట్ల కేసులు ఇప్పుడు మొత్తం ఇండియా మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా దానికి తోడుగా మీరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా వరకు తీసుకెళ్లి మీరు కోర్టుల చుట్టూ తిరగటం పద్ధతి కాదు అని చెప్తున్నాను. దీనికి అందుకే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది మనకు ఉంది. దీంట్లో మధ్యవర్తిత్వం చాలా ఉత్తమమైంది. ఈ మధ్యవర్తిత్వానికి వస్తే ఎవరైనా సరే, ఇప్పుడు ఏమైందంటే మొన్న మీకు చట్టం గురించి కూడా కొంచెం చెప్పాలి. మీడియేషన్ యాక్ట్ అనేది ఒకటి వచ్చేసింది ఇప్పుడు మనకు. 15th September 2023లో యాక్ట్గా మనకు వచ్చింది. ఇంకా కొన్ని సెక్షన్స్ ఇంకా కోడిఫైడ్ కాలేదు మనకి, ఇంకా అవుతాయి అవి కూడా.
అదొక కౌన్సిల్ కూడా దాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది గవర్నమెంట్. దానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కౌన్సిల్ కూడా వస్తుంది, మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనేది కూడా ఏర్పడుతుంది సపరేట్గా. ఇప్పుడు ఉన్నది కానీ నామినల్గా ఉంది, జస్ట్ పేపర్స్ మీదనే ఉంది. అది ఇంకా మనకు ఫిజికల్గా మనకు రావాలి అది. ఓకేనా? అది వచ్చిన తర్వాత మనకి ఇదన్నీ కూడా ఇప్పుడు కోర్టులలో కేసులు, వాటి మీద భారం తగ్గించడానికి మనం ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. దీనికి మీకు ఏ ఫ్యామిలీ అయినా కూడా కమర్షియల్ డిస్ప్యూట్స్ కానివ్వండి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానివ్వండి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానివ్వండి, అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తల్లి తండ్రులు, వీళ్ళని పిల్లలు తల్లిదండ్రులను చూడలేదని, తల్లిదండ్రులు పిల్లలకేమి ఇవ్వలేదని, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మీరు కోర్టు మేట్లు ఎక్కకుండా ఒక మధ్యవర్తిత్వ కేంద్రానికి, మధ్యవర్తి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తీరిపోతాయి. మధ్యవర్తిత్వం ఎందుకు అంటున్నాను, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎందుకు మనకు అవసరము అంటే కోర్టులమైన భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండోది, ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా డబ్బులు ఖర్చులు కావు, సమయం మిగులుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ఆ బంధాలు అనేవి తెగిపోకుండా ఉంటాయి. ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయొచ్చు మనం, తల్లి తండ్రితోటి కానీ, అత్తామామలతో కానీ, భర్త భార్య, వీళ్ళ మధ్యన ఇంకా పిల్లలు ఉన్న దగ్గరనైతే చాలా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే అమ్మ, ఇప్పుడు పిల్లలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇమ్మీడియట్గా పిల్లల్ని కంటున్నారు. కన్నాక ఈ వాళ్ళ మధ్యలో విభేదాలు వస్తున్నాయి, రావనట్లేను వస్తున్నాయి. వాటికి కూర్చొని మాట్లాడుకోవట్లేరు వాళ్ళు, ఆ సమయం ఇవ్వట్లేరు. ఏ ఇమీడియట్ గా ఏ గూగుల్ సెర్చ్ చేయటము, లేకపోతే పక్క వాడిని చూడటము, ఎవరినో పట్టుకొని నాకు ఒక కేసు అయ్యానటం అంతే, నాకు డివోర్సే కావాలి అంటే ఎందుకు నీకు డివోర్స్? నువ్వు డివోర్స్ తీసుకుంటే రేపు నీ పిల్లల భవిష్యత్ ఏంటి? ఇప్పుడు మనం ప్రేమ అనేది తల్లి తండ్రి ఇద్దరి దగ్గర నుంచి వచ్చే మంచి చెడు వాళ్ళిచ్చే దాంతోటే మనం ఎదుగుతాం. ఇప్పుడు మనం కూడా అట్లే ఎదిగాం, మన పేరెంట్స్ ని చూసే ఎదిగాం. మనం మంచి చెడు నేర్చుకున్నాం, కొంత సమాజాన్ని చూసి నేర్చుకున్నాం, కొంత మన పక్క ఉన్నవాడిని చూసి నేర్చుకున్నాం మనం. అలాంటి అవకాశం మీరు ఇవ్వకుండా సింగిల్ పేరెంట్గా చేస్తే రేపు వాడు స్కూల్లో ప్రతి మీటింగ్కు దేనికి ఎక్కడికి వెళ్ళాలన్నా సింగిల్ పేరెంట్గా వెళ్తే పిల్లల మీద చాలా ప్రభావం పడుతుంది. వాళ్ళు మానసికంగా ఎదగలేకపోతున్నారు సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు. అవును, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు. వాళ్ళకు కూడా ఏమవుతుందంటే సింగిల్ ఇరిటేషన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆ ప్రేమ అనేది తండ్రి దగ్గర తల్లి దగ్గర డిఫరెంట్గా అనుభవిస్తారు పిల్లలు. ఆ చైల్డ్హుడ్ అంతా పోయి సింగిల్ పేరెంట్గా ఏదో ఉద్యోగం చేసుకుంటూ, అబ్బాయో లేకపోతే ఫాదర్ ఏదో ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని తీసుకెళ్ళి ఏ క్రష్నో లేకపోతే ఎక్కడనో వదిలేసి వెళ్ళిపోతారు. దాంతో తల్లిదండ్రుల ప్రేమ అనేది కరువవుతుంది. కరువయ్యి వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకోలేక డ్రగ్స్కు బానిసలు కావటము, క్రైములు చేయటము, వాళ్ళు ఉండే పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే చెప్పలేను పిల్లల విషయాలలో. అందుకోసమనే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, నేను పిల్లలు ఉన్న చోట అమ్మ ఒక్కసారి ఆలోచించండి నాన్న, మీరు కూడా ప్రతి వాళ్ళు కూడా, ఆ భార్య కానీ భర్త కానీ ఆలోచించండి. పిల్లల భవిష్యత్తును అంధకారం చేయొద్దు. పిల్లలే మనది యంగ్ ఇండియా అని అందుకే అంటాం కదా, మన దగ్గర పిల్లలే కదా మనకు. అవును, భారత పౌరులు అని చెప్తాం కదా, మరి భావి భారత పౌరులు వీళ్ళని యంగ్ ఇండియా అని చెప్పుకుంటాం కదా. యంగ్ ఇండియా అంటే అదే అమ్మా. మన దగ్గర పిల్లలకు సరి అయిన పోషణ, వాళ్ళకు సరి అయిన అవగాహన, వాళ్ళకు ఒక దారి చూపించేది ఆ తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పిల్లల ముందు మాట్లాడుకోకుండా, పోట్లాడుకోకుండా తమ రూమ్లో తమ మాట్లాడుకుంటే పిల్లల దాకా రాదు ఈ విషయాలన్నీ. అది